ఆచి చికెన్ మసాలా. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ ఈ పిటిషన్ కేసులు రాజకీయ కుట్రాని విచారణకు తప్పక సహకరిస్తారని పేర్కొంటూ భగీరథ్ 2 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ను ప్రత్యేక వెకేషన్ కోర్టు విచారించనుంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులు రాజకీయ కుట్రాని విచారణకు తప్పక సహకరిస్తారని పేర్కొంటూ భగీరథ్ 2 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ను ప్రత్యేక వెకేషన్ కోర్టు విచారించనుంది. ఈ కేసును కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాధిత బాలిక నుంచి సేకరించిన తాజా వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇక బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్ పై కేసు నమోదైంది. మొదట సాధారణ సెక్షన్లతో కేసు నమోదు చేసినప్పటికీ బాధిత బాలిక ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా డీసీపీ రితిరాజ్ కేసులో మరికొన్ని కఠినమైన సెక్షన్లను చేర్చారు. పోలీసులు ఇప్పటికే భగీరథ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన తరుణంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేక పోలీసుల విచారణకు అప్పగిస్తుందా అన్నది మరికాసేపట్లో తేలనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇక బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హైకోర్టు నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైకోర్టు దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? భగీరథ్ విషయంలో గౌరవ తెలంగాణ న్యాయస్థానం ఏ నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతోంది అనేది ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు ఒక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. అమ్మాయి పైన మల్టిపుల్ టైమ్స్ లైంగిక దాడికి వేధింపులకు పాల్పడ్డాడు అనేది అక్కడ పేట్ బషీరాబాద్ లో నమోదైనటువంటి కేసు. మొదట బాధితురాల నుంచి కంప్లైంట్ వచ్చినప్పుడు 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడము, తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత సెక్షన్ 5 క్లాస్ 1 రెడ్ విత్ 6 సెక్షన్ ని ఆల్టర్ చేయడంతో పోక్సోలోని అత్యంత కఠినమైనటువంటి చట్టాన్ని భగీరథ్ పైన నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అదే కేసుకి సంబంధించినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ఆ కేసుకి సంబంధించినటువంటి వాదనలు మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఐటెన్ నెంబర్ 28 కిందికి భగీరథ్ కేసు ఇప్పటికే లిస్ట్ అయి ఉంది. కోర్టు నెంబర్ 10లో మరి కాసేపట్లో విచారణ కాబోతా ఉంది. వెకేషన్ బెంచ్ పైన భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. కోర్టు ఏమని తెలియజేయబోతా ఉంది అనే దాన్ని మాత్రం ఇటు రాజకీయ నాయకులు, భగీరథ్ కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులంతా కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది రాజకీయ భవిష్యత్తుకి ఆధారపడి ఉన్నటువంటి కేసు, ఒక కేంద్ర మంత్రి ప్రెస్టేజ్కి సంబంధం ఉన్నటువంటి కేసు, ఒక అమ్మాయిపై వేధింపుల కేసు. మల్టిపుల్ టైమ్స్ అతను వేధింపులకు పాల్పడ్డాడు, లైంగిక దాడికి పాల్పడ్డాడు, మైనర్ పైన అనేక వేధింపులు చేశాడు అనేది భగీరథ్ పై ఉన్నటువంటి ఆరోపణలపైన నమోదైనటువంటి కేసు. కాబట్టి భగీరథ్ అనుకున్న విధంగా తెలంగాణ హైకోర్టులో అతనికి రిలాక్సేషన్ రాబోతా ఉందా లేదా పోలీసులు ఊహించిన విధంగానే భగీరథ్ పోక్సో కేసులో అరెస్టు చేయాల్సిందే అంటూ మాత్రం కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఉందా? వీటన్నిటికీ తెరబడేటువంటి టైం దగ్గర పడింది. తెలంగాణ హైకోర్టుకి ఈ పిటిషన్ చేరింది. తెలంగాణ హైకోర్టులో మరి కాసేపట్లో భగీరథ్ భవిష్యత్ ఏంటి, తను తప్పు చేశాడా చేయలేదా, తను మైనరా మేజరా, పోక్సో కేసులో నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డా లేదా, పోలీసులు ఇప్పటి వరకు విచారణలో ఏం తేల్చారు, తను ఒకవేళ మైనర్ అయితే
ఒకవేళ మేజర్ అయితే మైనర్ అన్నట్టుగా పోలీసులు ఎలా విచారణ జరుపుతారు, అది ఎంక్వైరీ చేయకుండా ఒక వ్యక్తిపై ఈ ఆరోపణలు మోపి అతని పైన కేసు నమోదు చేసి ఇలా వ్యవహరిస్తారు అంటూ కూడా కోర్టు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టులో మరి కాసేపట్లో ఐటమ్ నెంబర్ 28 కిందికి లిస్ట్ అయినటువంటి బండి భగీరథ్ కేసు విచారణ ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే భగీరథ్ తరఫున న్యాయవాదులంతా కూడా తమ వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. పూర్తి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. భగీరథ్ వేసినటువంటి పిటిషన్లో అమ్మాయికి చెందినటువంటి 2 ఆధార్ కార్డులు, 2 ఓటర్ కార్డులు, 2 పాస్పోర్ట్స్ కూడా 2 అక్కడ దాఖలు చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే 2008 ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూపెడుతుంది, 2010 ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చూపెడుతుంది. ఒక వ్యక్తికి 2 డేట్ ఆఫ్ బర్త్లు ఎలా కేటాయిస్తారు, 2 డేట్ ఆఫ్ బర్త్లు, 2 ఆధార్ కార్డులు, 2 పాస్పోర్ట్లు ఎలా కేటాయిస్తారు అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఆ అమ్మాయి గతంలో జరిగినటువంటి నిర్మల్ రోడ్డు ప్రమాదానికి సెల్ఫ్ అఫిడవిట్లో ఇచ్చినప్పుడు 2021లో తనకు 15 ఏళ్లున్నాయి, ఎగ్జామ్స్ కారణంగా నేను ఈ కేసుకి హాజరవ్వలేకపోతా ఉన్నానంటూ కూడా ఎమర్జెన్సీ అఫిడవిట్ ని దాఖలు చేసి తన వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసింది. కాబట్టి తను ఇచ్చినటువంటి సెల్ఫ్ అఫిడవిట్ ప్రకారంగా 2021లో అమ్మాయి వయసు 15 అయితే ఈ 2026లో 5 ఏళ్లు దాటి 2026కి చేరుకున్నాం. కాబట్టి అప్పుడు ఇచ్చిన తన అఫిడవిట్ 15 అయితే ఈ 5 ఏళ్లు కలిపితే అమ్మాయి 20 ఏళ్లు దాటి ఉంటుంది అనేది బీజేపీ శ్రేణుల వాదనలు. బండి భగీరథ్ తరపున లీగల్ టీం ఈ రకంగానే క్లెయిమ్ చేయబోతా ఉంది. ఒకవేళ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అన్నట్టుగా మాత్రం ఈరోజు కోర్టులో ప్రూవ్ అయితే భగీరథ్ పైన నమోదు చేసినటువంటి పోక్సో కేసుని కొట్టివేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేజర్ అయింది, మైనర్ పూర్తయి 18 ఏళ్ళు నుండి 20 ఏళ్ళకి వచ్చింది. కాబట్టి తను మైనర్ ఎలా అవుతుంది, మైనర్ అయితేనే ఈ పోక్సో కేసు వారిపైన ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి తను మేజర్ అయితే ఈ పోక్సో కేసుని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటూ కూడా కోర్టు పోలీస్ శాఖని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. బండి భగీరథ్ కేసులో ఇప్పటికే 4 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. 2 స్పెషల్ టీమ్స్ ఢిల్లీలో వెతుకుతున్నాయి, హైదరాబాద్ లో 2 స్పెషల్ టీమ్స్ వెతుకుతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో నిన్న 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉండగా తను హాజరు అవ్వకపోవడమే కాకుండా సాయంత్రం 6 గంటలకు తిరిగి మెయిల్ ద్వారా బండి భగీరథ్ ఒక లేఖని పోలీసులకు షేర్ చేయడం జరిగింది. దాంట్లో తనకు 2 రోజుల గడువు కావాలి, ఈ 13వ తేదీన నేను రాలేకపోతా ఉన్నాను, మరో 2 రోజుల తర్వాత నాకు అవకాశం ఇస్తే డెఫినెట్ గా పోలీసుల ముందు హాజరయ్యి అన్ని సాక్ష్యాధారాలతో సహా నేను పోలీసులకు ఆ వివరాలు అందజేస్తాను, సహకరిస్తాను, అడిగిన ప్రతిదానికి సమాధానం ఇస్తానంటూ కూడా ఆ లేఖలో తిరిగి తను పోలీసులకు రిప్లై ఇవ్వడం జరిగింది. తనతో పాటు తన కుటుంబ పరువుని కూడా పూర్తిగా తప్పుడు కేసులు పెట్టి దిగజార్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ కుట్రలో జరుగుతున్నటువంటి హరాస్మెంట్ అంటూ కూడా బండి భగీరథ్ ఇచ్చినటువంటి లేఖపై పోలీసులు కూడా స్పందించారు. తమకు ఆ లేఖ అందలేదు, ఆ లేఖ మేము కన్సిడర్ చేయలేము, చట్టపరంగా ఒక కేసులో పోక్సో నిందితుడికి అరెస్ట్ చేయాల్సినటువంటి పోలీసులు కొంత అలసత్వం చేస్తూ ఉన్నారు, కొంత ఆలస్యం చేస్తూ ఉన్నారు. అతనికి ఇంకాస్త సమయం దొరుకుతున్నా కొద్దీ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నింటిని పట్టుకొని బండి భగీరథ్ తిరిగి స్వేచ్ఛ పొందుతా ఉన్నాడు అంటూ కూడా అతని పైన విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పైన మరి కాసేపట్లో విచారణ జరగబోతా ఉంది. విచారణ సందర్భంగా కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సార్, రవితేజ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో అయితే విచారణ జరగనుంది. మరి ఏంటి ఈ విచారణలో భాగంగా అతనికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేక పోలీసుల విచారణకు అప్పగిస్తుందా? దేనికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి? బండి సంజయ్ వేసినటువంటి పిటిషన్లో తన న్యాయవాది యాంటోనీ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీసులకు ఒక వివరణ ఇస్తూ లేఖ కూడా రాయడం జరిగింది. అమ్మాయి మైనరా మేజరా ఫస్ట్ అది తేల్చండి, ఎందుకంటే తను ఇచ్చినటువంటి 2021 అఫిడవిట్లో తన వయసు 15 ఏళ్ళని, ఇప్పుడు 2026 కాబట్టి 20 ఏళ్లకు పై దాటినటువంటి అమ్మాయి కాబట్టి దీన్ని ఒక్కసారి ఎంక్వైరీ చేసి అమ్మాయి వయసు ఎంత, ఒకవేళ 18 లోపు అమ్మాయి ఉన్నట్టయితే అది మైనర్, నిజంగానే పోక్సో చట్టం వర్తిస్తుంది. కానీ 20 ఏళ్లు దాటి అమ్మాయి వయసు కనబడతా ఉంది కాబట్టి పోక్సో చట్టం ఆ వ్యక్తి పైన అమలు చేసేటువంటి అక్రమ కేసు. అది ఏజ్ వెరిఫై చేయకుండా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ పోక్సో చట్టం నమోదు చేశారు. కాబట్టి పోలీసులు మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని పరిశీలించండి. 2 డాక్యుమెంట్స్ ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఒకటి 2008, 2010కి చెందినటువంటి డేట్ ఆఫ్ బర్త్లు, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు, ఇవన్నీ కూడా మీరు పరిశీలించిన తర్వాత ఈ
నిందితుడి పైన యాక్షన్ తీసుకోగలరు అంటూ కూడా యాంటోనీ రెడ్డి పేరుతో న్యాయవాది ఆ లేఖను కూడా పేట బషీరాబాద్ పోలీసులకు అందజేయడం జరిగింది. సో ఇదే విషయాన్ని ఈరోజు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఇదే విషయం పైన ఈరోజు తేల్చబోతా ఉన్నారు. కోర్టు ఒకవేళ ఈ వాదనలు ప్రారంభమైనటువంటి వెంటనే అమ్మాయి మైనర్ రాలి అప్పటి వరకు బండి భగీరథ్ని అరెస్టు చేయకుండా విచారణకు సహకరించే విధంగా కోర్టు నిర్ణయం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. లేదా అటు ప్రభుత్వం తరఫున పీపీ అమ్మాయి మైనర్ వయసు ఉన్నప్పుడే బండి భగీరథ్ రిలేషన్ పేరుతో అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, ఆ ఆధారాలు ఉన్నాయి, అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది, మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయంటూ మాత్రం కోర్టుకి అటు తరఫున ప్రభుత్వం తరఫున పీపీ ఈ విషయాలు కోర్టుకి తెలియజేసి కోర్టు అంగీకరిస్తే మాత్రం పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకు భగీరథ్ని అరెస్ట్ చేయండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు హైకోర్టులో రెండు వాదనలు ఎలా సాగబోతా ఉన్నాయి, ఇద్దరు వైపుగా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, అమ్మాయి మైనర్ కాదు మేజర్ అంటూ మాత్రం బండి భగీరథ్ తరఫున న్యాయవాదులు ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అమ్మాయి మైనర్లోనే ఉంది, ఇంకా మేజర్ వయసు రాలేదు అంటూ మాత్రం అటువైపుగా న్యాయవాదులు దీన్ని క్లెయిమ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఏం జరగబోతా ఉంది తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ పైన అనే దానిపై మరి కాసేపులో క్లారిటీ రాబోతా ఉంది. ఉన్నత న్యాయస్థానం ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. భగీరథ్ భవిష్యత్తుతో కూడినటువంటి కేసు ఇది. తను రాజకీయంగా వచ్చే విధంగా ఈ కేసు ఒకవేళ ప్రభావం చూపితే మాత్రం రాజకీయంగా తను పూర్తిగా ఇంకా కోల్పోయినట్టుగానే కనబడతా ఉంది. ఈ కేసుతో బండి భగీరథ్ భవిష్యత్ ఏంటి, తను పోక్సో కేసు నిందితుడా లేదా ఆ అమ్మాయి మైనర్ అసలు పోక్సో కేసు వర్తించదు అంటే మాత్రం ఈ వేధింపుల కేసు నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఐటమ్ నెంబర్ 28 కింద భగీరథ్ వేసినటువంటి పిటిషన్ పై మరి కాసేపట్లో తెలంగాణ హైకోర్టు దీనిపై విచారణ జరపబోతా ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.